హలో నేను మీ సిఎస్ రావు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఒక సర్వే రావడం జరిగింది. ఆ సర్వే జనవరి 15 నుంచి ఏం జరిగింది అనేది తేల్చి చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత చేసినటువంటి సర్వే ఇది. సో ఈ సర్వేలో దాదాపు 1,75,000 మందిని తీసుకోవడం జరిగింది. శాంపిల్స్ తీసుకొని వాటి అధ్యయనం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అలాగే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఫలితాలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా మారాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తే జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చినటువంటి రిజల్ట్ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి సర్వే ఇది. సేమ్ సంస్థ జనవరి 15 నుంచి 31 వరకు చేసింది. సో అప్పుడు లోక్సభ శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇక శాసనసభ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి ఇక్కడ మారిపోయింది. పలాస వచ్చేసేటప్పటికి మారిపోయింది. పలాసలో మనం చూస్తే కనుక ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది. ఎప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి ఇక్కడ పలాస. సో ఇక్కడ పలాస వచ్చేసేపటికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఇక్కడ సో ఇక్కడేమో కీన్ కంటెస్ట్ ఉంది, ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జనవరి 15 నుంచి 31కి. ఇక మిగతాని చూస్తే కనుక నర్సన్నపేట కీన్ కంటెస్ట్ ఉంది శ్రీకాకుళం లోక్సభ పరిధిలో. ఇది జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఇప్పుడు జనవరి 15కి వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది. ఇక్కడ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 గెయిన్ అయింది. కీన్ కంటెస్ట్లో నుంచి 2 గెయిన్ అయినట్టు మనకు అర్థం ఉంది. అంటే జనవరి 15 నుంచి చాలా మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. మార్పులు చేసినటువంటి కారణంగా గెయిన్ అయ్యారా అనేది మనకు అక్కడ 2 క్లియర్గా అర్థమవుతుంది. కీన్ కంటెస్ట్ ఏదీ లేదు. సో అక్కడ 2 గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఓట్ల షేరింగ్ వచ్చేటప్పటికి జనవరి 15 వరకు 53 తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 51 ఉంది. అంటే తగ్గిపోయింది, 2% తగ్గిపోయింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 41 ఉంది, ఇప్పుడు 43 వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. సో ఇతరుల విషయంలో కానీ పెరగలేదు. ఇది శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉండేటువంటి సిట్యువేషన్. ఇక మనం విజయనగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే ఉంది రిజల్ట్. ఇక శాసనసభ విజయనగరం లోక్సభ పరిధిలో ఉండేటువంటి శాసనసభ నియోజకవర్గాలు తీసుకుంటే జనవరి 15 వరకు ఎలాంటి పరిస్థితి, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే ఇక్కడ మనం చేంజెస్ ఇక్కడ ఒకటి నెల్లిమర్ల కనిపిస్తుంది. సో ఇక్కడ నెల్లిమర్లకు సంబంధించి మనం చూస్తే కనుక కీన్ కంటెస్ట్లోకి వచ్చేసింది. ఇక్కడ అంతకుముందు చేసినటువంటి సర్వేలో టీడీపీకి అనుకూలంగా ఉంది, ఇప్పుడు కీన్ కంటెస్ట్కి వచ్చింది. అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత గెయిన్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ జనసేన వచ్చేసి గెలిచేటువంటి అవకాశం ఉంది జనవరి 15 లోపల. కానీ ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి వచ్చేసింది. సో మిగిలిన కూడా యాజ్ టీజ్గా ఉన్నాయి. బట్ ఓట్ షేర్ వచ్చేటప్పటికి మనకు 51 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది జనవరి 15 లోపల. జనవరి 15 తర్వాత 52 వచ్చింది. అంటే 1% పెరిగింది. ఇక్కడ +1% తెలుగుదేశం పార్టీ జనసేన పెంచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 43 నుంచి 44, ఇక్కడ కూడా +1కి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ఇతరులకు వచ్చేటప్పటికి 2%, ఇతరుల నుంచి 6% ఉంది ఇక్కడ జనవరి 15కి ముందు. ఇప్పుడు 4% అయింది. అంటే 2% ఇతరుల ఓట్ బ్యాంక్ షేరు చిరక 1% షేర్ చేసుకున్నాయి. ఏది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన. ఇక అరకు లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభను గెలుచుకుంటుందని చెప్పింది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఇక అరకు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఎక్కడా కూడా పెద్ద మార్పు లేవు. సో యాజ్ టీజ్గా ఉంది. ఒక్కటి మాత్రం ఉంది, రంపచోడవరం. ఈ రంపచోడవరం కీన్ కంటెస్ట్లో ఉంది గతంలో. ఈ కీన్ కంటెస్ట్ కాస్త ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాలోకి వెళ్ళిపోయింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పులు చేసిన తర్వాత ఎంతో కొంత లబ్ధి పొందిందని చెప్పి ఈ మార్పును బట్టి మనం గమనించవచ్చు. ఇప్పుడు 3 లోక్సభ పరిధిలో కూడా అదే ఉంది ఉత్తరాంధ్రలో. సో ఇక ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి 42 అరకులో జనవరి 15 తర్వాత కూడా 42 ఉంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52 ఉంది జనవరి 15 వరకు. జనవరి 15 తర్వాత చూస్తే 2% పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో +2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది, 2% ఓట్ బ్యాంక్ గెయిన్ అయింది. సో ఇతరులు 4. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఈ 2% ఎక్కడి నుంచి వచ్చింది అనేది మరి సర్వే చేసిన వాళ్ళు చెప్పాలి. ఇతరులకు 4% ఉందన్నారు, 52 ఉన్నది కాస్త 54 అయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అయితే అదే విధంగా ఉంది. సో ఆ 2% ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు చెప్పాలి. బట్ అక్కడ అయితే కొంత
ఈ 2% ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం అగమ్య గోచరంగానే ఉందని చెప్పి మనం చెప్పచ్చు. ఇక విశాఖపట్నం కనుక తీసుకుంటే విశాఖపట్నం లోక్సభ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. సో మిగతా లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలను కనుక తీసుకుంటే ఎక్కడ కూడా పెద్ద మార్పు అయితే ఎక్కడ లేదు, యాజ్ టీజ్గా ఉంది. జనవరి 15 వరకు ఏ విధమైన పొజిషన్ ఉందో జనవరి 15 తర్వాత అంటే దాదాపు జనవరి 31 అంటే ఫిబ్రవరి 1 వరకు వేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 వరకు కూడా అదే ఉంది. సో ఇక లోక్సభ పరిధిలో సో తేడా ఎక్కడ ఉంది అని అంటే ఓట్ షేరింగ్లో తేడా ఉంది. 55 జనవరి 15 వరకు, జనవరి 15 తర్వాత 31 వరకు అంటే ఫిబ్రవరి 1 వరకు 55 ఉంది తెలుగుదేశానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 ఉంది. ఇక్కడ పెరిగింది, ఇక్కడ కూడా +3 ఒక అమాంతం 3% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగింది విశాఖపట్నం లోక్సభ పరిధిలో. ఇది జనవరి 15 తర్వాత. సో మార్పులు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మార్పులు బహుశా ఈ పర్సెంటేజ్ కనుక చూస్తుంటే కనుక కొంత పాజిటివ్ రిజల్ట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇతరులు 6%, ఈ 6%లో నుంచి 2% షేర్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్లస్ అదనంగా ఇంకొక % కూడా షేర్ చేసుకుందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తుంది. ఇక్కడ కూడా గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు పరంగా చూసుకుంటే కనుక. ఇక అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి, అనకాపల్లి జనసేన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి చేసినటువంటి జనవరి 15 లోపల చేసినటువంటి సర్వే చెబుతుంది. ఇప్పుడు కూడా అదే చెప్తోంది. ఇక ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక తీసుకుంటే ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ యాజ్ టీజ్గా సిచ్యువేషన్ ఉంది ఇక్కడ వరకు. సో కీన్ కంటెస్ట్ పాయకారావుపేట, ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ ఉంది. సో నర్సీపట్నం, సో ఇక్కడెక్కడా కూడా మార్పు లేదు. లోక్సభ పరిధిలో కూడా ఎక్కడా మార్పు లేదు. గతంలో ఏ విధంగా ఉందో జనవరి 15 వరకు, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 కూడా అదే ఉంది. కాదు ఓట్ షేర్ వచ్చేటప్పటికి మార్పు వచ్చింది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ +1 గెయిన్ అయింది, 1% గెయిన్ అయింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ +2% గెయిన్ అయింది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1% అదనంగా గెయిన్ అయింది. ఇక్కడ ఇతరులు వచ్చేసి సేమ్ ఉంది. మరి ఎక్కడి నుంచి షేర్ చేసుకున్నాయి అదనంగా అంటే బహుశా అడిషనల్గా ఏమన్నా షేర్ చేసుకుంటుందా అని చెప్పి చూడాలి. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే 5, 95, 100% ఉంది. మరి ఇక్కడ ఎక్కడి నుంచి షేర్ చేసుకున్నారనేది ఈ సర్వే చెప్పాలి. అంటే ఈ సర్వేలో చాలా అనుమానాలు ఉన్నాయి ఈ పర్సంటేజ్ విషయానికి వచ్చేటప్పటికి. బట్ ఇది పైనీర్ సంస్థని నమ్ముతున్నాము, పైనీర్ సంస్థ చేసినటువంటి సర్వే ఇది. సో ఈ అదనంగా వచ్చినటువంటి పర్సంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళే చెప్పాలి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేద్దాం. సో కాకినాడ లోక్సభకు వచ్చేటప్పటికి కాకినాడ లోక్సభ గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు లోక్సభలో విజయం కూడా అదే విధంగా ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఇది పైనీర్ సంస్థ వేసినటువంటి అంచనాని. అలాగే ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక తీసుకుంటే కనుక తుని కీన్ కంటెస్ట్ ఉంది గతంలో చేసినటువంటి సర్వే. ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా గెయిన్ అవుతుందని చెప్పి ఈ సర్వే యొక్క సారాంశం. పత్తిపాడు గతంలో టీడీపీకి చాలా క్లియర్గా ఉంది, ఇక్కడ కూడా పత్తిపాడు వచ్చేసి ఇక్కడ కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. సో మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కాకినాడ సిటీ కూడా అంతకుముందు టీడీపీకి ఉండేది, ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అంచనా వేస్తుంది పైనీర్ సంస్థ. సో మిగతా ఈ యాస్టీజ్ కూడా ఇక్కడ 3 కాన్స్టిట్యున్సీలో కాకినాడ పరిధిలో ఉండే 3 కాన్స్టిట్యున్సీల్లో తేడా వచ్చింది. బహుశా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించినటువంటి చర్చలు వీటన్నిటి యొక్క ఫలితాల కారణంగా బహుశా అక్కడ తేడా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అవుతూ వచ్చిందని చెప్పి ఇప్పటివరకు చూసినటువంటి లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి గతంలో 53 ఉంది తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు 51 ఉంది. అంటే -2% కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42 ఉండేది +2, అంటే ఇక్కడ +2% గెయిన్ అయింది కాకినాడ లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇతరులు 5. సో ఇక్కడ చాలా మార్పులు కనిపిస్తున్నాయి కాకినాడ లోక్సభ పరిధిలో మిగిలినటువంటి లోక్సభ పరిధి కన్నా కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది మనం చూడాలి. రాజమండ్రి చూసుకుంటే రాజమండ్రి లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది లోక్సభని. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చినటువంటి మార్పులు చూద్దాం. జనవరి 15 తర్వాత జనవరి 15 ముందు ఏంటి మార్పులు అనేది చూద్దాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీన్ కంటెస్ట్ రాజానగరం ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కటే మార్పు వచ్చింది, కొవ్వూరు ఒకటే మార్పు కనిపిస్తుంది. కొవ్వూరులో కీన్ కంటెస్ట్కి వచ్చేసింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంది, సో కీన్ కంటెస్ట్లోకి వచ్చింది. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ వచ్చేసి యాస్టీజ్గా కనిపిస్తుంది, ఓట్ పర్సెంట్లో తేడా లేదు. బట్ కొవ్వూరులో మాత్రం అక్కడ మార్పు వచ్చింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి వచ్చింది.
ఇక అమలాపురం లోక్సభ పరిధిలో తీసుకుంటే అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుందని అంచనా వేసింది లోక్సభ, ఇప్పుడు కూడా అదే అంచనా వేసింది. ఇక దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పులు కనుక చూస్తే కనుక దాదాపుగా ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. బట్ ఓట్ షేరింగ్ చూసుకుంటే కనుక దాదాపుగా ఉంది, ఎలాంటి మార్పులు లేవు. జనవరి 15కు ముందు, జనవరి 15 తర్వాత అంటే ఫిబ్రవరి 1 వరకు ఎలాంటి మార్పు లేదు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 1% నష్టపోయింది ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1% గెయిన్ అయింది. సో ఇతరులు అలానే ఉన్నారు. సో ఇక్కడ ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది అమలాపురంలో కూడా. ఇక నర్సాపురంకి వచ్చేటప్పటికి లోక్సభ పరిధిలో లోక్సభ కనుక చూసుకునే తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక తాడేపల్లిగూడెంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక ఓట్ పర్సెంట్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ 1% కోల్పోయింది. ఓట్ పర్సెంట్ లోక్సభ పరిధిలో ఉండేటువంటి పరిస్థితిని కనుక అంచనా వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ +2 గెయిన్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఇతరుల నుంచి ఒకటి షేర్ చేసుకున్నట్టుంది. ఇక్కడ ఇతరులు ఒకటి నష్టపోయారు, మిగతా అంతా యాస్టిజ్గా ఉంది. సో ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయిందని చెప్పి అంచనా వేస్తుంది పైనీర్ సంస్థ. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మార్పులు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల అనేది మనం అనుకోవాల్సి ఉంది. సో ఏలూరు లోక్సభ తీసుకుంటే ఏలూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ జనవరి 15కు ముందు కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇక దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే మార్పులు ఇక్కడ ఏలూరు కీన్ కంటెస్ట్ ఉంది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి అంచనా వేసింది. సో కీన్ కంటెస్ట్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కైకలూరు కీన్ కంటెస్ట్లో ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది. అంటే ఒక సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకో సీటు తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉందని చెప్పి లేటెస్ట్ సర్వే చెప్తుంది. ఇక ఓట్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ 1% గెయిన్ అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1% నష్టపోయింది. సో ఇతరులకు అలానే ఉంది. సో 2 స్థానాల్లో మాత్రం ఏలూరులో కొంచెం అటు ఇటు అయింది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇంకోటి తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఓట్ షేర్ మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఏలూరులో. ఇక విజయవాడ లోక్సభ పరిధికి వచ్చేటప్పటికి లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉంది. ఇక దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక తీసుకుంటే తిరువురు గతంలో కీన్ కంటెస్ట్ ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఇక్కడ తిరువురు. ఇక మిగతాటువంటి తెలుగుదేశం ఖాతాలో ఉంది విజయవాడ పశ్చిమ, ఇది కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది. ఇక విజయవాడ సెంట్రల్ వచ్చేసి టీడీపీ ఖాతాలో ఉంది, ఇప్పుడు కూడా టీడీపీ ఖాతాలోనే ఉంది. విజయవాడ తూర్పు వచ్చేసి టీడీపీ ఖాతా, అది కూడా టీడీపీ ఖాతా. మైలవరం కీన్ కంటెస్ట్, ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్. నందిగామ సేమ్ ఉంది, జగ్గయ్యపేట కూడా సేమ్ ఉంది. ఓట్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ 1% గెయిన్ అయింది విజయవాడ లోక్సభ పరిధిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి -4, అంటే 4% డ్రాస్టిక్గా పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇతరులు +2, అంటే 2% గెయిన్ అయ్యారు. సో ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది విజయవాడ లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. సో ఏ కారణం చేత నష్టపోయింది అనేది మనం తర్వాత విశ్లేషించుకుందాం. ఇప్పుడు మచిలీపట్నం లోక్సభ పరిధిలో కనుక తీసుకుంటే కనుక మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి గత సర్వేలో కూడా చెప్పారు, ఇప్పుడు సర్వేలో కూడా అదే చెప్పారు. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే 2 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఈసారి సర్వేలో. గుడివాడ వచ్చేసి కీన్ కంటెస్ట్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది గుడివాడ. ఈసారి అది ఒక మార్పు మనకు కనిపిస్తుంది. అలాగే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉండేది కాస్త కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది అవనిగడ్డ. సో ఇక్కడ 3 మార్పులు ఉన్నాయి. అలాగే పామర్రు కీన్ కంటెస్ట్లో ఉండేది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అంచనా వేస్తుంది ఈ లేటెస్ట్ సర్వే. మిగతా కాన్స్టిట్యున్సీలు పెనమలూరు అన్ని సేమ్గా ఉన్నాయి. ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి +1 తెలుగుదేశం పార్టీ 1% గెయిన్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి -3, అంటే 3% నష్టపోయింది. విజయవాడలో బాగా నష్టపోయింది, మచిలీపట్నంలో ఇంకా నష్టపోయింది, విజయవాడలో మచిలీపట్నం కూడా నష్టపోయింది. ఇతరులు వచ్చేసి +2 గెయిన్ అయ్యారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయినటువంటి లోక్సభ స్థానాల్లో విజయవాడ ఒకటి ఉంది, మచిలీపట్నం కూడా ఒకటి ఉంది. బహుశా విజయవాడ క్యాండిడేట్
అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా అది ఇంకా గెయిన్ కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా క్యాండిడేట్ని మారుస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇక గుంటూరు లోక్సభ పరిధి, గుంటూరు లోక్సభ పరిధిలో గుంటూరు లోక్సభని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా లోక్సభని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే దాదాపుగా యాజ్ టీజ్గా ఉన్నాయి. ఒకటి మాత్రం గుంటూరు పశ్చిమ మాత్రం మారిపోయింది. కీన్ కంటెస్ట్లో ఉండేది కాస్త తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అలాగే పత్తిపాడు, అంతకుముందు టీడీపీ ఖాతాలో ఉండేది పత్తిపాడు, ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి వచ్చింది. అంటే మార్పులు, ఈ అభ్యర్థుల మార్పుల కారణంగా వస్తున్నటువంటి పరిణామాలు. ఇక గుంటూరు తూర్పు వచ్చేసి తెలుగుదేశం ఖాతాలో ఉండేది గత సర్వేలో, ఇప్పుడు సర్వేలో కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది, కీన్ కంటెస్ట్లో ఉంది. సో 3 అసెంబ్లీ సెగ్మెంట్లో తేడా ఉంది. ఇక ఓట్ పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఓట్ పర్సెంట్ అలానే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సెంట్ తగ్గిపోయింది -2, ఇతరులు వచ్చేసి +2, 2 గెయిన్ అయ్యారు. అది ఓట్ పర్సెంటేజ్. 3 కాన్స్టిట్యున్సీల్లో గుంటూరు పరిధిలో మార్పులు కొంచెం అటు ఇటు తారుమారాయి. సో ఒక తెలుగుదేశం పార్టీ కీన్గా ఉండేది కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది, కైవసం చేసుకునే సీటు. అలాగే పశ్చిమ వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉంది, తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళింది. తూర్పు వచ్చేసి గుంటూరు తూర్పు తెలుగుదేశం ఖాతాలో ఉండేది కాస్త కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక నర్సరావుపేట తీసుకుంటే నర్సరావుపేట అసెంబ్లీ కీన్ కంటెస్ట్, ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్, లోక్సభ కీన్ కంటెస్ట్లో ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని కనుక తీసుకుంటే మార్పులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నటువంటి పెదకూరపాడు ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక చిలుకూరుపేట కీన్ కంటెస్ట్లో ఉండేది కాస్త తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. నర్సరావుపేట కీన్ కంటెస్ట్ ఖాతాలో ఉంది, కీన్ కంటెస్ట్లో ఉంది. చతన్పల్లి కాస్త సేమ్ ఉంది యాజ్ టీజ్గా. వినుకొండ కీన్ కంటెస్ట్లో ఉంది కాస్త ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక గురిజాల వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది, కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది. వాస్తవంగా ఇది తెలుగుదేశం పార్టీది కానీ కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది ఇది. ఇక మాచర్ల కీన్ కంటెస్ట్లో ఉంది, అది కీన్ కంటెస్ట్. అంటే 4 అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పు ఉంది. ఇక్కడ నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఓట్ షేరింగ్ వచ్చేసప్పటికి 49 తెలుగుదేశం పార్టీకి యాజ్ టీజ్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ -1% నష్టపోయింది, ఇతరులు 1% గెయిన్ అయ్యారు. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నష్టపోయింది అని చెప్పి చెప్పవచ్చు. ఇక బాపట్ల వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన ఖాతాలో ఉంది గత సర్వేలో, ఇప్పుడు సర్వేలో కూడా అదే ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక చూస్తే వేమూరు తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉండేది కానీ ఈసారి కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్న కాస్త కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది వేమూరు. రేపల్లి వచ్చేసి యాజ్ ఇట్ ఉంది. బాపట్ల వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాస్త కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది. సో 2 స్థానాల్లో మార్పు ఉంది. సో ఇక్కడ కూడా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చేసింది. సంతరావుతుపాడు కీన్ కంటెస్ట్లో ఉంది. సో 3 మార్పులు బాపట్ల లోక్సభ పరిధిలో, 3 మార్పులు వేమూరు, బాపట్ల, చీరాల. సో ఈ మార్పులు కనుక మనం గమనిస్తే ఎక్కడ తేడా వచ్చిందంటే ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే 52 తెలుగుదేశం పార్టీకి, అంటే 1% గెయిన్ అయింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2% నష్టపోయింది ఇక్కడ బాపట్లలో, ఇతరులు +1, ఇతరులు 1% గెయిన్ అయ్యారు. సో ఇక్కడ బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కొంత అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక ఒంగోలు లోక్సభ పరిధిలో కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది గత సర్వేలో, ఈ సర్వేలో కూడా అలానే ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఖాతాకు ఉంది కాస్త ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది కీన్ కంటెస్ట్లోకి వచ్చింది, దీంట్లో కూడా మార్పు వచ్చింది. సో ఇక్కడ కూడా మార్పు వచ్చింది దర్శి విషయంలో కూడా. సో ఒంగోలు కీన్ కంటెస్ట్లో ఉండేది, కీన్ కంటెస్ట్ ఉంది. కొండేపి తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉండేది ఇప్పుడు కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది, ఇక్కడ మార్పు ఒకటి. ఇక మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఇక్కడ కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక గిద్దలూరు కీన్ కంటెస్ట్లో ఉండేది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇది అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బహుశా నేను కూడా తెలుగుదేశం పార్టీకి గెయిన్ అయింది. కనిగిరి కీన్ కంటెస్ట్లో ఉండేది ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్, అంటే దాదాపు 1, 2, 3, 4, 5 కాన్స్టిట్యున్సీల్లో లోక్సభలో ఒంగోలు లోక్సభ పరిధిలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెయిన్ అయితే టీడీపీ 1 గెయిన్ అయింది. సో కీన్ కంటెస్ట్ మొత్తం పర్సంటేజ్గా తీసుకుంటే కనుక
సేమ్ ఉంది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఉంది. ఇతరులు మాత్రం 2% గెయిన్ అయినట్టు చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒంగోలులో అభ్యర్థుల మార్పు కారణంగా కొన్ని మార్పులు జరిగాయి. సో రెండు పార్టీలు ఒక చోట ఒక పార్టీ నష్టపోతే ఇంకో చోట ఇంకొక పార్టీ నష్టపోయిందని చెప్పుకోవాలి. ఇక నెల్లూరు లోక్సభ పరిధిలో నెల్లూరు లోక్సభ కీన్ కంటెస్ట్ ఉంటుంది. సేమ్ కీన్ కంటెస్ట్ చూపించారు. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాజాగా ఇవాళే మానుగుంట మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కాబట్టి బహుశా టీడీపీకి ఇది నెక్స్ట్ సర్వేలో గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే యాజ్ తీసుకుంది. సో కావలి కీన్ కంటెస్ట్ ఉండేది, తెలుగుదేశం పార్టీ గెయిన్ అయింది. కావల్లో తెలుగుదేశం పార్టీ గెయిన్ అయింది, కావల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కీన్ కంటెస్ట్కి వచ్చింది. సో రెండు నష్టాలు జరిగినాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కోవూరు కీన్ కంటెస్ట్లో ఉన్నది, ఇక్కడ కోవూరు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది, అంటే అక్కడ గెయిన్ అయిపోయింది. నెల్లూరు సిటీ టీడీపీ, ఇప్పుడు కూడా టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి కీన్ కంటే సేమ్ యాజ్ తీసుకోండి, ఒక 3 చోట్ల మాత్రమే మార్పు ఉంది. కీన్ కంటెస్ట్లో ఉన్నదాన్ని ఒకదాన్ని టీడీపీ గెయిన్ అయింది, కీన్ కంటెస్ట్లో ఉన్న ఒక కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది. ఇక పర్సంటేజ్కి వచ్చేటప్పటికి యాస్టీజ్గా ఉంది, పర్సంటేజ్లో ఎలాంటి తేడా లేదు నెల్లూరు లోక్సభ పరిధి అలాగే లోక్సభకు వచ్చేటప్పటికి. ఇక తిరుపతి లోక్సభకు వచ్చేటప్పటికి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది లోక్సభ, ఈసారి కూడా అలానే ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీల్లో చూస్తే కనుక గూడూరు మారిపోయింది, గూడూరు టీడీపీకి అనుకూలంగా ఉండేది, ఈసారి కీన్ కంటెస్ట్లోకి వచ్చేసింది గూడూరు. ఇక సూళ్ళూరుపేట వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉండేది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. వెంకటగిరి సేమ్ ఉంది, తిరుపతి కీన్ కంటెస్ట్, శ్రీకాళహస్తి కూడా సేమ్ గతంలో లాగానే ఉంది, సత్యవేడు ఇప్పుడు సేమ్ ఉంది, సత్యవేడు కూడా. సో ఓట్ల పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3% గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతరులు 3% నష్టపోయారు. సో కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఈ కాన్స్టిట్యున్సీ పరిధి తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా. ఇక చిత్తూరు తీసుకుంటే కనుక కీన్ కంటెస్ట్ ఉంది లోక్సభ, ఈసారి అది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో. ఇక చంద్రగిరి వచ్చేసేపటికి సేమ్ ఉంది, నగిరి సేమ్ ఉంది, టీడీపీకి చాలా క్లియర్ ఎడ్జ్ ఉంది నగిరిలో, రోజా చాలా వెనుకబడి ఉన్నారు సర్వే ప్రకారం. గంగాధర్ నెల్లూరు ఈసారి కీన్ కంటెస్ట్లో ఉండేది, గంగాధర్ నెల్లూరు కాస్త వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సో చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది చిత్తూరు, ఇది కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వైఎస్ఆర్ ఖాతాలో ఉండేదాన్ని కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది. ఇక పూతలపట్టు సేమ్ ఉంది, పలవనేరు సేమ్ ఉంది, కుప్పం కూడా సేమ్ ఉంది. ఓట్ పర్సెంటేజ్ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ -4, 4% నష్టపోయింది ఈసారి ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో. ఇక్కడ చిత్తూరు లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటికి 3% గెయిన్ అయింది, 3+3. ఇతరులు వచ్చేటప్పటికి +1% గెయిన్ అయ్యారు. సో ఇది చిత్తూరు లోక్సభ పరిధి, దాని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉండేటువంటి సిట్యువేషన్. ఇక రాజంపేట వచ్చేసరికి మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలను చూసుకుంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రాజంపేట, కోడూరు రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాయి. ఈ రెండు కాన్స్టిట్యూన్సీలు కీన్ కంటెస్ట్లో ఉండేవి గత సర్వేలో, ఈసారి క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక మిగిలినటువంటి కీన్ కంటెస్ట్ ఉండేటువంటి పీలేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇదొకటి మార్పు. ఇక మదనపల్లి కీన్ కంటెస్ట్, పొంగనూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఇక్కడ 3 మార్పులు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నియోజకవర్గాలను అదనంగా గెయిన్ అయింది కీన్ కంటెస్ట్ నుంచి బయటపడి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 1 బయటపడింది. ఓట్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, చాలా పెద్ద ఎత్తున రాజంపేటలో నష్టపోయింది. 51 కాస్త 43, అంటే 8% నష్టపోయింది. 8% అంటే చాలా ఎక్కువగా రాజంపేటలో నష్టపోయినట్టు మనం అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ +6% గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతరులు 2% గెయిన్ అయ్యారు. సో ఇది రాజంపేటలో భారీగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ లేటెస్ట్ సర్వే ప్రకారం అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక కడప, జగన్మోహన్ రెడ్డి జిల్లా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పరిధిలో మళ్ళీ ఈసారి కూడా కైవసం చేసుకుంటుంది ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే బద్వేలు కీన్ కంటెస్ట్ ఉండేది, అది కూడా ఇప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. సో దీంతో కడప మొత్తం కూడా స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓట్ల షేరింగ్ వచ్చేటప్పటికి సేమ్ యాస్టీజ్గా ఉంది. 1% తగ్గింది విచిత్రంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1% తగ్గింది. సో ఇతరులు 1% గెయిన్ అయ్యారు. బట్ అది తెలుగుదేశం పార్టీకి మాత్రం యాడ్ కాలేదని చెప్పి అంచనా వేస్తుంది. ఇక నంద్యాల లోక్సభ పరిధిలో తీసుకుంటే నంద్యాల లోక్సభ కీన్ కంటెస్ట్ ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్న సర్వే. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇక్కడ శ్రీశైలంలో మార్పు వచ్చింది. కీన్ కంటెస్ట్గా ఉన్నటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి అంచనా వేసింది. మిగతా నంద్యాల వచ్చేటప్పుడు నంద్యాలలో కూడా మార్పు ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నంద్యాల ఈసారి కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది, అదొక మార్పు. బనగానపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది, ఈసారి కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. దోన్ కీన్ కంటెస్ట్లో ఉంది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగ్గా గెయిన్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. ఓట్ పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి -2 తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ 2% కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ సేమ్ అలానే ఉంది నంద్యాలలో. ఇతరులు వచ్చేసేపటికి 3% గెయిన్ అయ్యారు ఇతరులు. తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రం 2% నష్టపోయిందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక కర్నూలు వచ్చేసరికి కర్నూలులో లోక్సభ పరిధిలో తీసుకుంటే కర్నూలు కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పి గత సర్వేలో పైనీర్ సంస్థ అంచనా వేసింది. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు కర్నూలు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కీన్ కంటెస్ట్ నుంచి లోక్సభనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కర్నూలు పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే సో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. వాస్తవంగా దాని ఖాతాలో ఉండాల్సినటువంటి కర్నూలు. ఇక మిగతా చోట్ల తీసుకుంటే మార్పులు ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండాలి, కానీ ఇది కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సర్వేల కంటే కూడా నష్టపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఉండాలి, కానీ కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. మంత్రాలయం ఖాతాలో గత సర్వేలో ఉంది, ఈసారి అది కీన్ కంటెస్ట్లో. ఆదోని టీడీపీలో ఉంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఈసారి చాలా పూర్తి రివర్స్లో ఉంది. ఆలూరు కీన్ కంటెస్ట్లో ఉంది, కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా చాలా గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఓట్ల పర్సెంటేజ్ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ 49 ఉండాల్సింది, ఇది 5% నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ కూటమి 5% నష్టపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 4% గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ ప్రకారం. ఇక్కడ ఇతరులు +1. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక కర్నూలులో నష్టపోయింది తెలుగుదేశం పార్టీ తాజా సర్వేలు అని చెప్పి మనం చెప్పవచ్చు. తాజా సర్వేలో అంచనా వేస్తున్నారు నష్టపోయిందని చెప్పి. ఇక అనంతపురం వచ్చేసి లోక్సభ తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ని చూసుకుంటే కనుక పెద్దగా మార్పులు ఎక్కడా కనిపించట్లేదు. సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం టీడీపీ, కళ్యాణదుర్గం. సో ఇది మాత్రం యాస్టీస్గా కనిపిస్తుంది. గత సర్వేలో జనవరి 1వ తారీఖు 15 వరకు ఎంత వచ్చిందో జనవరి 15 నుంచి జనవరి 31వ తారీఖు వరకు కూడా సేమ్ యాస్టీజ్ కనిపిస్తుంది. బట్ ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి కొంత మార్పు ఉంది. 1% నష్టపోయింది తెలుగుదేశం పార్టీ, 1% నష్టపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 1% నష్టపోయింది. ఇతరులు 2% గెయిన్ అయ్యారు. ఇక్కడ ఇతరులు 2% గెయిన్ అయ్యారు. రెండు పార్టీలు కూడా 1% నష్టపోయారని చెప్పి పైనీర్ ప్రైవేట్ లిమిటెడ్, పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అంచనా వేస్తుంది. ఇక హిందూపూర్లో చూసుకుంటే హిందూపూర్ తెలుగుదేశం పార్టీ లోక్సభను కైవసం చేసుకుంటుంది. ఇప్పుడు కూడా సర్వేల ప్రకారం లోక్సభను కైవసం చేసుకుంటుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని కనుక తీసుకుంటే దాదాపుగా ఇక్కడ కూడా యాస్టీస్గా కనిపిస్తుంది. సో పుట్టపర్తి కానీ, ధర్మవరం కానీ, కదిరి కానీ మొత్తం యాస్టీస్. ఇక్కడ కదిరిలో మాత్రం మార్పు వచ్చింది. కీన్ కంటెస్ట్లో ఉండేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తుంది. అంటే దీని ప్రకారం ఒక్క మడక సీటు తప్ప మిగతా అంతా స్వీప్ చేసే అవకాశం ఉంది హిందూపురం లోక్సభ పరిధిలో. ఓట్ షేర్ వచ్చేటప్పటికి సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2% నష్టపోయింది, ఇతరులు 2% గెయిన్ అయ్యారు ఇక్కడ. సో పైనీర్ పోల్ స్ట్రాటజీస్ లేటెస్ట్ సర్వేలో హిందూపురంలో ఉండేటువంటి పరిస్థితి ఇది. ఇక మనం చూసుకుంటే కనుక అంటే జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు టోటల్ రిజల్ట్ ఎలా ఉంది, జనవరి 15 నుంచి 31 వరకు ఎలా ఉందని మనం కనుక చూసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. 96 టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పి, 36 వైసీపీకి టైట్ ఫైట్ కీన్ కంటెస్ట్లో 43 ఉంటాయని చెప్పి జనవరి 15 వరకు ఆ సంస్థ అంచనా వేసింది. జనవరి 15 తర్వాత 31. ఇది చాలా కీలకం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేక మంది అభ్యర్థులు మార్చారు. ఇక్కడ
చూడండి 3 స్థానాలు కోల్పోయింది. 3 స్థానాలని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కోల్పోయింది. ఇక్కడ గెయిన్ అయింది 5 స్థానాలని గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలానే ఉంది. సో కీన్ కంటెస్ట్ 43-43 ఇది రాంగ్ ఉంది. సో 93 3 కోల్పోతే ఇక్కడ 45 ఎలా వస్తాయి? సో అప్పుడే ఏమవుతుంది? 96 ఇది తప్పు. ఇది 96 వాళ్ళు తప్పేశారు. ఇది ఒకవేళ అంటే 96 నుంచి -3 కదా ఇది. ఓకే, ఇది -3 కాబట్టి కరెక్టే. -3 ఇక్కడ 96 నుంచి -3 స్థానాలు కోల్పోయింది. ఇక్కడేమో గెయిన్ అయింది 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది. కీన్ కంటెస్ట్ అలానే ఉంది. సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే కనుక 52% తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంటే గత సర్వేలో ఈసారి -1 నష్టపోయింది ఆ కూటమి. 2% గెయిన్ అయింది ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇతరులు 3% గెయిన్ అయ్యారు. సో ఇది తాజా సర్వేలో వాళ్ళు వేసినటువంటి అంచనా. సో పైనీర్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు. దీంట్లో నాకు తెలిసినంత వరకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి పర్సంటేజ్ విషయంలో. బహుశా వాళ్ళు గ్రామటికల్ మిస్టేక్స్ చూసుకున్నారో లేదో తెలియదు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని నేను యాస్టీస్గా మీకు ప్రజెంట్ చేశాను. మీరు అది గమనించగలరు అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనే ఆల్రెడీ కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని తప్పుల్ని దాంట్లో చూడటం జరిగింది. బట్ వాళ్ళు లేటెస్ట్గా చేసిన సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ని యాస్టీస్గా మీకు ప్రజెంట్ చేసిన ప్రయత్నం చేస్తున్నాను. సో 2 వారాల్లో ఇలాంటి మార్పులను మనం గమనించాం. ఈ మార్పులకు ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం, చంద్రబాబు నాయుడు పొత్తుల విషయంలో జనసేనతోటి ఏ విధంగా ఉన్నారు అనే దాని మీద ఎక్కువగా జనవరి మొత్తం నడిచింది. కాబట్టి ఆ పొత్తులు అలాగే జగన్మోహన్ రెడ్డి బదిలీలు జరిగిన తర్వాత జరిగినటువంటి లేటెస్ట్ సర్వే, ఈ లేటెస్ట్ సర్వేలో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయిందని చెప్పొచ్చు. కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు ఇక్కడ మనం చూస్తే. ఎందుకంటే 88 మనకి మ్యాజిక్ ఫిగర్. సో 88 మ్యాజిక్ ఫిగర్ దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. సో కీన్ కంటెస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్కి దాటి 88కి దాటి 93 ఉంది. కాకపోతే ఏంటంటే గతం కంటే కూడా కొంత గెయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఈ సర్వే యొక్క సారాంశంగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.